ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరైనటువంటి జల జీవన్ మిషన్ నిధులు ఉన్నాయో కాలం చెల్లిపోయింది 2024వ సంవత్సరంతో. కేంద్రం తన వాటాను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఎవరైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నారో వారి యొక్క కృషి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం ద్వారా మా రాష్ట్రంలో జల జీవనం మిషన్ మీరు ఇచ్చినటువంటి నిధులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉపయోగించలేదు, మాకు మరింత గడువు కావాలి, మరింత సమయం కావాలి అని ప్రధానమంత్రి గారిని కోరిన మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి కారణంగా 2028 వరకు కూడా సమయం ఇస్తూ రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో మీ పథకాన్ని పూర్తి చేసుకోండి కేంద్రం అనుమతి ఇచ్చింది. అంటే దాని కృషి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రులు. దాదాపు 5,000 గ్రామాలు, 5,200 కిలోమీటర్లు ఏదైతే 280 OHSRలు OHBRలు నిర్మించడం ద్వారా ఇక్కడేదైతే ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ సిస్టమ్ ద్వారా ఇక్కడే నీటిని శుద్ధి చేసి మన గ్రామంలో మన ఇంటికి నీటిని చేర్చేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈవేళ మనం శంకుస్థాపన భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులు. ఈ విధంగా ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం కూడా సామాన్య పీడిత దళిత వర్గాలు ఎవరైతే ఉన్నాయో వారి యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం పనిచేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఉద్దానములో కిడ్నీ బాధితులకు పెద్ద ఎత్తున భరోసానివ్వడం ద్వారా ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు కిడ్నీ బాధితులకి పెన్షన్ మంజూరు చేస్తున్నారంటే దానికి కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం. ఇవాళ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈ రాష్ట్రంలో తనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాదాపు రాష్ట్రంలో 13,350 గ్రామాలకి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఒక్క రోజులో గ్రామ సభలు నిర్వహించి చూపెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా ఉపయోగం. అదేవిధంగా ఇవాళ అడవి తల్లి బాట పేరుతో ఏదైతే గిరిజన తండాలు ఉన్నాయో వారందరికీ కూడా పెద్ద ఎత్తున రోడ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం, పల్లె పండుగ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు వేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులు. అంతేకాదు ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి సర్ అర్ధన్ కార్త్ గారి పేరు మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా మంది మాట్లాడారు. అపర భగీరథుడు, మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇప్పటికీ కూడా ఆయన ఫోటో పెట్టుకుని మనం పూజించుకుంటున్నామంటే ఈ గోదావరి డెల్టాలో ఇరిగేషన్ సౌకర్యం ఏదైతే ఉన్నదో ఆనాడు ఆయన కారణంగా వచ్చిందనేటువంటి ఒక మంచి ఆలోచన, మంచి భావన. అయితే ఈరోజు సర్ అర్ధన్ కార్టన్ గారు మనకు తెలియదు కానీ ఇవాళ ఈ గోదావరి డెల్టాలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనం ఇంత కూడా ఇవాళ ఈ వేడుక నిర్వహించుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో చరిత్రలో ఎవరు ఈ గోదావరి జిల్లాల ప్రజల యొక్క దాహార్తిని తీర్చారు అంటే రాబోయేటువంటి తరం మీ పిల్లలు, మీ మనవలు, మునిమనవలు కూడా చెప్పుకునేటువంటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని సార్. అదేవిధంగా ఆయన ఔదార్యం విషయంలో ఈ మధ్యన అందరు క్రికెట్ మహిళలు ప్రపంచ కప్ నెగ్గితే వారందరినీ పిలిచి సత్కరించి బట్టలు పెట్టి బహుమతులు ఇచ్చి 5 లక్షల రూపాయల నగదు ఇచ్చి ఎవరైతే గిరిజన తండాలో ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారో వారి గ్రామాలకి వారు మాకు రహదారి లేదంటే సాయంత్రం లోపు కూడా రహదారిని మంజూరు చేయించి వేయించినటువంటి వ్యక్తి. ఈ విధంగా రాజకీయాల్లో ప్రజల్లో తనకున్నటువంటి యొక్క ఏదైతే పేరు ప్రతిష్టలు ఉన్నాయో
వాటి ఆధారంగా ప్రజలకు ఉపయోగపడాలి, నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మాట్లాడాలి కానీ ఆయన మాటల కోసం మీరంతా ఎదురు చూస్తున్నారు. నాకు తెలుసు ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఒక విషయం చెప్పాలా ముందు, ఇవాళ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కూడా సమన్వయం చేసి గతంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వాన్ని ఇంటికి తరిమి కొట్టాము అంటే ఆయన బీజేపీని తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసినటువంటి విధానం. సొంత ప్రయోజనాలని సొంత పార్టీ ప్రయోజనాల కన్నా నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనేటువంటి ఆలోచనతో నిరంతరం చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారితో వారిద్దరిని సమన్వయం చేసి ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఎవరి మాటల శబ్దం వినడానికి మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. చలో రా చల్, చలో రా చల్ అని పేరవలికి విచ్చేశారు. నిజాయితీ ఆయన మార్గం, పోరాటం ఆయన ఆయుధం, ఆత్మ శోధన ఆయన సాధన. మీ మెడలో ఎర్ర కండువాలు, పెరవలి సూర్యోదయం ఈ వెలుగులు చూడడానికే కదా. పెరవలి సూర్యోదయం ఈ వెలుగులు చూడడానికే కదా. స్వర్ణాంధ్ర భవితను మార్చిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు